కొన్ని ప్రయాణాలు కేవలం ఒక ప్రదేశాన్ని చేరుకోవడానికి మాత్రమే కాదు, మనసుకు ప్రశాంతతను అందించడానికి కూడా ముఖ్యమే కదా. ఈ ఆషాఢ ఏకాదశి పర్వదినాన శ్రీ సింహాచల వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దర్శనం కోసం మేము బయలుదేరిన ప్రయాణం ఇది. అభయహస్తమిచ్చే అప్పన్నా శ్రీహరి. ఉదయగిరి వెలుగై ఉషోదయమై ఉయ్యాలలుగే దివ్య తేజమై ప్రహ్లాదుని సింహాచలం కొండదారిలో ముందుకు సాగుతున్న కొద్దీ చుట్టూ కనిపించే పచ్చని ప్రకృతి, ప్రశాంతమైన వాతావరణం మనసులో ఒక ప్రత్యేకమైన భక్తి భావాన్ని కలిగిస్తాయి. ప్రతి మలుపులోనూ ఒక ప్రత్యేకత, స్వామివారి సన్నిధికి మరింత దగ్గరవుతున్నామనే అనుభూతి. ప్రతి మలుపులోనూ స్వామివారి సన్నిధికి మరింత దగ్గరవుతున్నామనే అనుభూతి కలుగుతుంది. ప్రయాణంలో కనిపించే ఈ అందమైన దృశ్యాలను చూస్తూ స్వామివారిని తలుచుకుంటూ ముందుకు సాగిపోయాం. శ్రీహరి నీవే శరణాగతులకు దిక్కుని నీవే కోటి జన్మల పుణ్యఫలమే సింహాద్రి దర్శన భాగ్యమే. ఆ రోజు ఆషాఢ ఏకాదశి కావడంతో ఈ ప్రయాణానికి మరింత ప్రత్యేకత కలిగింది. నరసింహ జయ జయ శ్రీహరి. లక్ష్మీ మనోహర శరణు శరణు దేవా కాపాడవయ్యా. సింహాద్రి అప్పన్న పాలించవయ్యా. ఆ స్వామివారి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడి మనసులో ఒకే కోరిక, స్వామివారి కృప తమ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని. సింహాద్రి క్షేత్రవాస శ్రీవరాహ నరసింహ చందనగిరి నిలయ కరుణామయ భక్తుల పిలుపు విని పరుగున చేరు. ఇక ఆలయం సమీపిస్తున్న కొద్దీ భక్తుల సందడి కనిపించడం కూడా మొదలైంది. దూరం నుంచి కనిపించే సింహాచల ఆలయ గోపురం మనసులో భక్తిని మరింతగా పెంచుతుంది. ఉదయగిరి వెలుగై ఉషోదయమై ఉయ్యాలలుగే దివ్య తేజమై ప్రహ్లాదుని ప్రాణరక్షకుడై ప్రతి హృదయంలో వెలసే పరమాత్మవై. ఇదిగో మన ముందే సింహాచల క్షేత్రం. కొండల మధ్య వెలిసిన ఈ పవిత్ర క్షేత్రం శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి వారి దివ్య సన్నిధి నిలయం. నిండే నీ చరణమే మాకు శరణం శ్రీహరి. ఆ గోపురాన్ని చూస్తూనే మనసులో తెలియని ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆషాఢ ఏకాదశి రోజున జరిగిన ఈ సింహాచలం యాత్ర మా మనసులో ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోయింది. శ్రీ సింహాద్రి అప్పన్న స్వామి వారి కృప అందరిపై ఉండాలని కోరుకుంటూ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామియే నమః.